హాయ్ హలో వణకం సలాం నమస్తే ఆదాబ్ వెల్కమ్ బ్యాక్ టు షైనాస్ కుకింగ్స్ అండి. బాగా తినాలి, బాగున్నదే తినాలి. ఇవాల్టి మా అమ్మగారి వీడియో వచ్చేసి వడియాలండి. అదేనండి, వైట్ కలర్ వడియాలు చూసారు కదా, అందులోనే నేను మీకు ఇంకో రకం వడియాలు అయితే వేసి చూపిస్తారని చెప్పాను కదా, అదే ఈ వడియాలు అనమాట. సో చూడండి, ఈ విధంగా కొన్ని పచ్చిమిర్చి అయితే ఇట్లా తీసుకున్నారు. ఒక అటు ఇటుగా ఒక 100 గ్రామ్స్ ఉంటాయనుకోండి పచ్చిమిర్చి. అండ్ అట్లనే కరివేపాకు, కొత్తిమీర, ఇట్లా కొంచెం చూస్తున్నారు కదా క్వాంటిటీ. సో నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఏది ఎంత అనేసి డీటెయిల్గా అయితే ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసేయండి. జీలకర్ర, నువ్వులు ఇవన్నీ కూడా ఈ విధంగా అయితే వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలన్నమాట. సో ఉప్పు అయితే రుచికి సరిపడైతే వేసుకోవాలి. అట్లనే లైట్గా కొంచెం వాటర్ పోసేసుకుంటే ఈజీగా గ్రైండ్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఇట్లా పేస్ట్ అయితే చేసి పెట్టుకోవాలండి. దాని తర్వాత బియ్యం పిండినే, ఇవి కూడా బియ్యం పిండివే, కాకపోతే ఈ డిఫరెంట్ ఆఫ్ వడియాలన్నమాట. చాలా బాగుంటాయి ఇవి కూడా. సో 2 గ్లాసులు అయితే తీసుకున్నారు. ఒక గ్లాస్కి 7 గ్లాసుల వాటర్ చొప్పున, ఒక గ్లాస్ పిండికి 7 గ్లాసుల వాటర్ చొప్పున. ఇప్పుడు 2 గ్లాసులు తీసుకుంటున్నారు కాబట్టి 14 గ్లాసుల వాటర్ అయితే మనం ఇక్కడ తీసుకోవాలి. ఈ పిండి అయితే తీసేసుకొని ఒక బౌల్లో 2 గ్లాసుల పిండి మనం అందులో ఈ పట్టిన మిశ్రమాన్ని అయితే అందులో వేసేసుకోవాలి. పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు ఇవన్నీ కూడా వేసి పట్టుకున్నాం కదా, నువ్వులు, జీలకర్ర. సో ఆ పేస్ట్ అంతా కూడా ఇందులో వేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా, కొంచెం మళ్ళీ ఉప్పు వేసేసుకోవాలి. సో ఇంకంతేనండి, ఇంత వేస్తే సరిపోతుంది ఉప్పు. సో పసుపు కూడా కొంచెం వేసేసుకోండి. ఇట్లా బాగా మిక్స్ చేసేసుకోండి. పిండిలో ఇదంతా మిక్స్ అయిపోయిన తర్వాతనే వాటర్ పోసేసుకోండి. ఈ విధంగా అన్నమాట, మంచిగా మిక్స్ అయితే అయిపోవాలి. మనకి పిండి కలిపేటప్పుడు ఇప్పుడు 4 గ్లాసులు అయితే పడతాయండి. మొత్తం మనకు వడియాలకి కావాల్సిన వాటర్ వచ్చేసి 14 గ్లాసులు అని చెప్పాను. ఆల్రెడీ మనకి ఇక్కడ 4 గ్లాసులు అయితే పడతాయి, ఎందుకంటే పిండి కలుపుకోవాలి కాబట్టి. అదే మెజర్మెంట్లో అండి. మళ్ళీ మేము సపరేట్గా ఏమీ తీసుకోలేదు పిండి కలుపుకోవడానికి. అవే 14 గ్లాసులు, 4 గ్లాసులు మనం ఇక్కడ పిండి కలుపుకోవడానికి వాడుకోవాలి ఆ నీళ్ళు. మిగతా 10 గ్లాసులు ఎసరిగా అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఇట్లా ఈ విధంగా మీరు ఈ క్వాంటిటీని బట్టి మీరు చేశారంటే మీకు కూడా పర్ఫెక్ట్గా వడియాలు అయితే వస్తాయండి. చూస్తున్నారు కదా, మీరు డీటెయిల్గా అయితే ఉంది, ఎలాంటి ఎఫెక్ట్స్ ఏమీ పెట్టలేదు నేను. చూస్తున్నారు కదా, బాగా అర్థమవుతుంది. నేను అందుకనేసి ఇలా పెట్టాను అనమాట. 4 గ్లాసులు అయితే పోసేసుకున్నారండి. లంప్స్ లేకుండా నీట్గా అయితే మంచిగా ఇట్లా కలుపుకోవాలి, మెల్లగా నిదానంగా. ఇట్లా అండి, కలర్ చాలా బాగుంది కదా, పిస్తా గ్రీన్లో మంచి కలర్ వచ్చింది. ఎండిపోయినా కూడా చాలా బాగున్నాయి. కలర్ అయితే సూపర్ టేస్ట్ ఉన్నాయండి. ఒక్కసారి వడియాలు అయితే తిని చూడండి. ఎండ మళ్ళీ వస్తుంది, 2-3 రోజులు అట్లా చల్లగా ఉంది కదా. సో ఎండ వచ్చినప్పుడల్లా ఇట్లా ఎండేసుకోవచ్చు. మార్నింగే చేసుకున్నామంటే కొంచెం వాతావరణాన్ని బట్టి చూసుకొని ఈ వడియాలు మీరు కూడా వేసుకోండి. ఈ కొన్ని రోజులే, మళ్ళీ 10-15 రోజులు మళ్ళీ మనకి వర్షాలు అయితే ఉంటాయి. వేసేసుకొని ఎంచక్కా స్టాక్ చేసేసుకుంటే మనము నలుచుకొని తినడానికి పప్పులో, చారులోకి ఇట్లా బాగుంటాయి. అలాగా సపరేట్గా కూడా తినొచ్చు, ఓన్లీ అవే. చూస్తున్నారు కదా, పొయ్యి వెలిగించుకున్నాం మనం ఇక్కడ. స్టవ్ మీద కన్నా కూడా పొయ్యి మీద చాలా బాగా ఉడుకుతుంది కాబట్టి పిండి అంతా కూడా. మీరు కూడా వీలుంటే పొయ్యి మీదనే చేసేసుకోండి ఇలాంటివి, ఎక్కువ క్వాంటిటీ ఎప్పుడైనా సరే. ఎందుకంటే ఇంత నీళ్ళు ఎసరు రావాలి అని అంటే గ్యాస్ ఎక్కువ పడుతుంది. సో అందుకనేసి అలా కాకుండా కొంచెం త్వరగా కూడా అవుతుంది కాబట్టి సో మనం ఇందులో అయితే చేసేసుకోవాలి. పెద్ద మంట పెట్టేసుకొని ఇందులో 10 గ్లాసులు అయితే ఎసరికి వాటర్ పోసుకున్నారు. పెద్ద గిన్నె తీసుకోండి. ఇది మనం ఆల్రెడీ వాడిన గిన్నె కాబట్టి సో అట్లుంది. రెగ్యులర్గా చేస్తున్నాం కదా, సో వాష్ చేయడం ఎందుకనేసి జస్ట్ అట్లా వాటర్తో అయితే కడిగేశారు అమ్మగారు అయితే. మా అమ్మగారు అయితే మస్తు టేస్ట్ వడియాలు అయితే వేస్తారండి. మరి మీకు కూడా ఇట్లా నచ్చుతాయి, ఇట్లా రావాలి అని అంటే పర్ఫెక్ట్గా మీరు ఈ వీడియో తప్పకుండా చూడండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ని. ఇలాంటి రెసిపీస్ అయితే చూడొచ్చు. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి, నోటిఫికేషన్ ద్వారా అయితే మన వీడియోలు అయితే మీకు వస్తాయి. చూసారు కదా, పిండి కలుపుకున్న పిండి మొత్తం కూడా అందులో వేసేసుకోవాలి. చూడండి ఎంత బాగుందో కలరు, భలే ఉన్నాయి. ఇవి టేస్ట్ బాగున్నాయండి, వైట్ కన్నా కూడా. మీరు ఒకసారి ట్రై చేయండి, డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంటాయన్నమాట. ఈ విధంగా అయితే మంచిగా కలుపుకోవాలి. వేసిన తర్వాత పిండి అంతా కూడా బాగా ఉడకనిచ్చుకోవాలి. బాగా ఉడకాలండి.
ఈ విధంగా మంచిగా కలుపుకుంటూనే ఉండాలి, కొంచెం చిక్కబడాలన్నమాట. చిక్కబడేంత వరకు బాగా కలుపుకుంటూనే ఉండాలండి. చాలా మంచి టేస్ట్ వస్తాయండి వడియాలు అయితే. మార్నింగే వేసుకోండి వడియాలు, ఎప్పుడు వేసినా కూడా 6 to 7 లోపే. ఎందుకంటే మళ్ళీ అంటే 6 to 7 కాకపోయినా కొంచెం 9 వరకు వేసుకున్నారని అంటే కొంచెం ఎండ రాకముందే మనకి ఎక్కువ ఇది ఉండదు అనమాట, కష్టం అనిపించదు. సో అట్లా వేసేసుకుంటే అయిపోతుంది. చూస్తున్నారు కదండి, పిండి అంతా బాగా ఉడికింది. సో 2 గిన్నెల్లోకి అయితే ఇక్కడ మనం ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాం. ఎందుకంటే నేను అమ్మకు కొంచెం హెల్ప్ చేస్తాను కాబట్టి. సో ఇట్లా అనమాట. ఫస్ట్ వడియాలు కూడా ఇట్లనే వేసినాం కదా, ఇట్లా అనమాట. కొంచెం చల్లారాల్సిన అవసరం లేదు, చల్లాల్సిన అవసరం, ఎందుకంటే వేడిగా వేస్తేనే మనకి బాగుంటాయి. సో చిక్కబడితే రాదనమాట, వడియాలు రావు. ఇట్లా అనమాట. ఇట్లా కొంచెం కొంచెంగా వేసేసుకుంటూ అలా వెళ్ళిపోవాలండి, అంతే రెడీ అయిపోతాయి అన్నమాట ఎండకి. అసలు ఈ వడియాలకి సెకండ్ టైం వడియాలకి మాకు కూడా ఎండ వచ్చిందండి, చూసారు కదా. ఫస్ట్ సారి వేసినప్పుడు మంచిగా పొద్దున్నే అయింది, ఇక లేట్ అయింది. సో ఎండకి వేసినాము, పొద్దుగా వేసుకున్నామంటే మంచిగా ఉంటుంది. సో ఎండ రాకుండా నీట్గా ఇబ్బంది ఉండదు, ఎండలో వేసుకోవాల్సిన అవసరం ఉండదు కాబట్టి. చూసారు కదా, అంతేనండి. ఇక ఎండిపోతే ఇట్లా వస్తాయి అన్నమాట. మధ్యలో అక్కడక్కడ వైట్నెస్ ఉంది కదా, సో సరిగా ఎండలేదు, మెత్తగా ఉన్నాయి. అప్పుడే కొంచెం మబ్బులు చల్లగా ఉన్నాయి కాబట్టి సో ఇట్లా ఉన్నాయండి. మనము ఎండున్నా కూడా కొంచెం ఇట్లా సపరేట్ చేసేసుకోవాలి, లైట్గా వాటర్ చల్లేసుకొని ఉల్టా చేసి మనకి మనం ఇందులో వేసుకున్నాం కదా దుప్పట్టాలో, దాన్ని ఉల్టా చేసి ఇట్లా వాటర్ చల్లామంటే లైట్గా నీట్గా వచ్చేస్తాయండి పూర్తిగా. వీటిని మనం ఉల్టా చేసుకొని రీప్లేస్ చేసుకుంటేనే ఎంచక్క ఉల్టా కూడా ఎండిపోతాయి అన్నమాట. ఎండిపోయి ఈ విధంగా ఉంటాయండి. మీరు శారీలో కూడా వేసుకోవచ్చు, లైట్ వెయిట్ ఉండాలి, పతలా ఉండాలి క్లాత్, పల్సని దాంట్లో వేసుకుంటే నీట్గా వచ్చేస్తాయి. చూస్తున్నారు కదా మరి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసాయి వడియాలు. మరి చూసారు కదా మా అమ్మగారు పెట్టిన వడియాలు. మీకు నచ్చితే కనుక లైక్ అండ్ కామెంట్ చేయండి తప్పకుండా. చూస్తున్నారు కదా మా అమ్మగారి వడియాలు నచ్చితే ఈ వీడియో పైన అభిప్రాయం కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. అట్లానే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్కి. ఇక అంతేనండి, ఇక మేమైతే వేయించుకొని తింటూనే ఉన్నాము. సూపర్ టేస్ట్ అయితే ఉన్నాయండి. మీరు కూడా తప్పకుండా ఈ వడియాలు అయితే ప్రిపేర్ అయితే చేసేసుకోండి. చూస్తున్నారు కదా భలే టేస్ట్ అయితే ఉన్నాయి. చూసారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంకా వీడియోతో ఇంకా వంటతో మేము ముందుంటాను. బాయ్ బాయ్.